ప్రభుత్వ పాఠశాలలకు పూర్వ వైభవం తీసుకొస్తామని మంత్రి నారా లోకేష్ వ్యాఖ్యానించారు. ఈ మేరకు సీఎం చంద్రబాబుకు తాను మాట ఇచ్చానని పేర్కొన్నారు. ఈ రోజు పోలవరం జిల్లా రంపచోడవరంలో మంత్రి లోకేష్ పర్యటించారు. ఈ ముఖాముఖి సమావేశంలో లోకేష్ మాట్లాడారు. వేదిక ఈ మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ నేను విద్యాశాఖ మార్చులైనప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు ఒకే ఒక హామీ ఇచ్చా. ప్రభుత్వ పాఠశాలలకి పూర్వ వైభవం తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకొస్తానని ఆనాడు గౌరవ ముఖ్యమంత్రి గారు నేను హామీ ఇస్తాను జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు మనం రెండో అడుగు వేస్తున్నాం. ఈ ప్రయాణం కేవలం ఒక లోకేష్ వల్లనే సాధ్యం కాదు. తల్లిదండ్రులు, విద్యార్థులు, ఇంకో పక్కన మాకున్న అద్భుతమైన ఉపాధ్యాయులు ముగ్గురం అనుసంధానం అవుతేనే నేనే మార్పు అయితే ప్రభుత్వ పాఠశాలలో సాధించాలనుకున్నానో, తీసుకురావాలనుకున్నానో అది నేను చేయగలుగుతాను. రంపచోడవరం నియోజకవర్గం వచ్చినప్పుడు నాకు నూతన ఉత్సాహం వచ్చింది. ఈ నేలలోనే పోరాటం ఉంది, ఈ నేలలోనే పౌరుషం కూడా ఉంది. స్వాతంత్ర సమర యోధుడు అల్లూరి సీతారామరాజు గారు నడియాడిన నేల, గొప్ప నేల రంపచోడవరం. గిరిజన ఆత్మగౌరవానికి పోరాడిన గొప్ప నేల ఈ రంపచోడవరం గడ్డ. రంపచోడవరం అడవుల్లో అల్లూరి సీతారామరాజు గారు స్వాతంత్రం జ్యోతి వెలిగించారు. ఆ జ్యోతి దేశభక్తిగా ఆనాడు మారింది. ఒక అల్లూరి సీతారామరాజు గారు, గత్తం దొరగారు, మల్లు దొరగారు, కొమరం భీం గారు చేసిన పోరాటాలే ఇక్కడున్న విద్యార్థులందరికీ ఒక మార్గదర్శకం. ఇక్కడ నేను చూసా గిరిజనులో ఒక పట్టుదల, ఒక మాటలో చెప్పాలంటే మొండితనం ఎక్కడ ఉండదు. కష్టాన్ని నమ్ముకున్నవారు, భూమిని నమ్ముకున్నవారు. కానీ వాళ్ళందరి లక్ష్యం ఒకటే, మనం పడిన కష్టాలు మన పిల్లలు పడకూడదు, పిల్లలు బాగా చదవాలి, ప్రయోజకులుగా మారాలి. వైసీపీ నాయకుడు పేరాడ తిలక్ ను మేలియపుట్టి పోలీస్ స్టేషన్ లో నిర్బంధించడంతో వైసీపీ నాయకులు, కార్యకర్తలు భారీగా అక్కడికి చేరుకుని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రోజంతా ఉత్కంఠ నెలకొనగా రాత్రి సుమారు 8 గంటలకు పోలీసులు తిలక్ ను విడుదల చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ 2 సంవత్సరాల్లో రాష్ట్ర వ్యాప్తంగా అనేక సమస్యల పైన వైఎస్ఆర్ పార్టీ నాయకులు, సీనియర్ నాయకులందరూ కూడా, మాజీ మంత్రులు, జిల్లా పరిషత్ చైర్మన్లు, అనేక మంది క్రియాశీలక నాయకులు ప్రజల పక్షాన పోరాటం చేస్తుంటే ఉద్దేశపూర్వకంగా వైఎస్ఆర్ పార్టీని అంతమొందించాలని, వైఎస్ఆర్ పార్టీపై దాడులకు ఉసుగొలిపి వాళ్ళని కదింపు చర్యలు చేస్తూ, అక్రమ అరెస్టులు చేస్తూ, వాళ్ళ గుర్తును వినిపించకుండా చేయడానికి కోసం ఈ రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పోలీసు వ్యవస్థను వాడుకొని, పోలీసును అడ్డగం పెట్టుకుని చిన్న కార్యకర్త నుంచి పెద్ద నాయకుడి వరకు అక్రమ అరెస్టులు చేసి నిర్బంధించడం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతోంది. మరి ఈరోజు శ్రీకాకుళం జిల్లా చరిత్రలో ఎప్పుడు మునిపెన్నడూ ఎలాంటి సందర్భంలో కూడా ఇలాంటి సంఘటనలు ఈ స్వతంత్రం వచ్చిన 75 సంవత్సరాలు ఎప్పుడూ లేవు. ఈరోజు చూస్తే శ్రీకాకుళం జిల్లాలో ఈ కొత్త చరిత్రని మరి కింజరాపు వాళ్ళు తీసుకొచ్చారు. పలాస సంఘటన మనం చూస్తే ఆయన ఒక డాక్టరు, ప్రజలకు సేవ చేసి ప్రాణాలు పోషించిన వ్యక్తి, ప్రాణాలు అనేక మందికి ప్రాణదానం చేసిన వ్యక్తి, ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలని, ప్రజాసేవ చేయాలని రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తి. ఆయన మంత్రిగా, శాసనసభ్యుడిగా పలాసలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు గత 5 సంవత్సరాల్లో చేశారు. కిడ్నీ రీసెర్చ్ సెంటర్ కానీ, మరి మా పలాసలో మరి ఇంటింటికి మంచినిచ్చే కార్యక్రమం కానీ, లేదా మనం చూసాం అక్కడ అనేక అభివృద్ధి కార్యక్రమాలను ఆయన చేసి చూపించాడు. జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో ఆయన చేసే కార్యక్రమాలు అనేక జరిగాయి. మరి అలాంటి వ్యక్తిని ఈ రాష్ట్రంలో ఎక్కడ ఏ సంఘటన జరిగినా ప్రజల తరపున నిరంతరం గలబెత్తి మాట్లాడుతున్నారనే ఉద్దేశంతోనే ఆయన కుమారుడు ఒక యాక్సిడెంట్ చేస్తే దాన్ని రాజకీయం చేసి
అతన్ని జైలు పాలు చేయడానికి కోసం ఆయన జైల్లో పెట్టడానికి కోసం ఈరోజు ఒక నాన్ బెయిలబుల్ కేసుని, అటెంప్ట్ టు మర్డర్ కేసుని, అంటే ఒక కామన్ కేసును కూడా అటెంప్ట్ టు మర్డర్ కేసుగా మార్చి అతన్ని ఈరోజు అక్రమ అరెస్టం చేశారు. దానికి సంఘీభావంగా అతను కలవడానికి నేను వెళ్తే నిన్న సాయంత్రం 6:30 గంటలకు వెళ్తే నిన్న 7:30 గంటలకి నాకు పలాస ఆముదాల వలసలో చింతాడ రవికుమార్ ని హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు టీడీపీ ఎమ్మెల్యే కూనా రవికుమార్ మిర్తిబట్టే అక్రమాలను పరిశీలించేందుకు వెళ్లబోయిన ఆముదాల వలస నియోజకవర్గ సమన్వయకర్త చింతాడ రవికుమార్ కానీ తన అక్రమాలు బయటపడతాయని పోలీసులతో అడ్డుకున్న కూనా రవికుమార్ ఈ మేరకు చింతాడ రవికుమార్ మీడియాతో మాట్లాడడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అత్యంత నీచంగా దిగజారిపోయి కోన్ రవికుమార్ అనే వ్యక్తి ఎన్నాళ్ళు ఇసుక దోచుకుంటున్నాడు, మైనింగ్ అక్రమాలు చేస్తున్నాడు, ఒక గ్రావెల్ దోచుకుంటున్నాడు, దేవాలయం భూములు దోచుకుంటున్నాడు. ఈ రోజు అత్యంత దారుణంగా దిగజారిపోయి సభ్య సమాజం సిగ్గుపడేలా రైతులకు ఉపయోగపడే పంట కాలువ తాలూ గొట్లు దోచుకుంటున్నాడు. ఇంకంతకన్నా దిగజారిపోయినటువంటి మనిషి ఎక్కడైనా ఉంటాడా? తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం. కాలువ గొట్లు దోచుకున్నటువంటి నీచమైన సంస్కృతి, కాలువ గొట్లు దోచుకున్నటువంటి దిగజారిపోయినటువంటి వ్యక్తి కోన రవికుమార్ ఈ రోజు ఆమ్దాల్ వలస నియోజకవర్గ పరిధిలో గల తోటాడ గ్రామం వద్ద ఉన్నటువంటి మిత్తుబట్టి ఆ బట్టి తాలూకా కెనాల్ గట్టుని 15 అడుగులు కూడా సొంత భూమి లేకుండా ఉండి దాని పక్కనే ఇంకొక 50 అడుగులు ప్రభుత్వ భూమి అంటే ఏంటి కెనాల్ తాలూకు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ తాలూకు భూమిని దోచుకొని అక్కడ ఏదో ఎలక్ట్రికల్ ఛార్జింగ్ స్టేషన్ ఏదో పెడదామనే దుర్మార్గపు ఆలోచనతో ఉన్నటువంటి చాలా చులకనైన మనసు కలిగినటువంటి వ్యక్తి కోన రవికుమార్. ఆ విషయాల్ని ఈ రోజు మేము ఆమ్దాల్ వలస నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రైతులు దానివల్ల ఆపేయడం వల్ల రైతాంగాన్ని ఎంత ఇబ్బంది పడుతుందో ఈ మధ్యనంతా చూసాం మనం. ఈ విషయాలను ప్రజలకు చూపించాలని చెప్పేసి మీడియా సాక్షిగా అక్కడికి వెళ్దామని చెప్పేసి అంటే ఈ రోజు కోన రవికుమార్ కూటమి ప్రభుత్వం మమ్మల్ని పోలీసుల ద్వారా ఇక్కడ అడ్డుకొని ఆపేయడం జరిగింది. ఇది రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను హరించడమే ఇది. ఆ స్వేచ్ఛను హరించినటువంటి పోలీసుల్ని ఈ రోజు మేము ఖచ్చితంగా తప్పడుతున్నాం. దాన్ని వెనకుండా నడిపిస్తున్నటువంటి కోన రవికుమార్ నిజంగా నువ్వు సచ్చీలుడు అయితే, నిజంగా నువ్వు దమ్మున్నటువంటి వ్యక్తి అయితే ఏం చేయాలి? రండి చూపించుకోండి, మాకేం అభ్యంతరం లేదు, అక్కడ మేమేం అక్రమాలు చేయట్లేదని చెప్పేసి చెప్పగలగాలి. ఆ దమ్ము నీకుందా? నీ ఆ సైట్ దగ్గరకు వచ్చి చూపించగలిగే దమ్ము ఉందా నీకు? మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఇప్పటికే బాబాజీ మఠం భూముల్లో ఎన్నో ఎకరాలు ఆక్యుపై చేశాడు కోన రవికుమార్. దాదాపు 10 ఎకరాల వరకు రియల్ ఎస్టేట్ వెంచర్లేసి అక్రమ భూదందాలు చేస్తున్నటువంటి వ్యక్తి. ఈ ఒక్క దగ్గరే కాదు, ఆమ్దాల్ వలస నియోజకవర్గంలో ఒక కోటిపల్లి, లేకపోతే నవభారత్ జంక్షన్, లేకపోతే వెన్నెల వలస దగ్గర, ఇక్కడ మన స్టేడియం దగ్గర, ఆమ్దాల్ వలస తాళ వలస దగ్గర స్టేడియం దగ్గర, ఇలా అనేక చోట్ల భూదందాలకు పాల్పడి 2014-19లో కూడా అధికారం వచ్చినప్పుడు వెన్నెల వలస భూములు ఆక్యుపై చేసుకోవాలని చూశాడు. మన ఆమ్దాల్ వలస పోలీస్ స్టేషన్ పక్కన ఉన్న భూములు ఆక్యుపై చేసుకోవాలని చూశాడు. ఆయన వ్యక్తిత్వమే మీరు అర్థం చేసుకోవాలి. ఎన్నాళ్ళు తెలియలేదు, ఆయన చేస్తున్నటువంటి బయటికి తెలిసేవి కాదు. ఇప్పుడుండేది మేము జగనన్న సైనికులు, జగనన్న శిష్యులు. నీ ఆటలు సాగనేమో. ఆమ్దాల్ వలస నియోజకవర్గంలో నీ తాలూకా అవినీతిని, నీ తాలూకా అక్రమాల్ని, భూదందాల్ని మేము అడ్డుకుంటూనే ఉంటాం, ప్రజలకు చెప్తాం. మీ తాలూకు అరిష్టాన్ని, మీ తాలూకు దరిద్రాన్ని ఈ నియోజకవర్గం నుండి విముక్తి చేసేవా. జిల్లా కీర్తి ప్రతిష్టలకు మచ్చ ఎమ్మెల్యే గౌతు శిరీష. ఒకప్పుడు శ్రీకాకుళం జిల్లా రాజకీయాలు అంటే ఎంతో హుందాతనానికి, పద్ధతులకు నిలయంగా ఉండేవని పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష అన్నారు. శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ వంటి ఏ పార్టీలు ఉన్నా జిల్లాకు చెందిన నాయకులు రాష్ట్ర స్థాయిలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు తప్ప ఇలాంటి వివాదాలతో జిల్లా పరువును ఎప్పుడూ బజారుకు ఈడ్చలేదని అన్నారు. అందరికీ నమస్కారం. ఒక కుటుంబం గౌరవ ప్రతిష్టలు, కుటుంబంలో ఉన్న వ్యక్తుల ప్రవర్తన మీద, వారి మనస్తత్వం మీద, వాళ్ళు చేసే పనుల మీద ఎలా అయితే ఆధారపడుతుందో, వారి వల్ల కుటుంబ ప్రతిష్ట ఎలాగైతే పెరుగుతుందో, ఒక పార్టీ తాలూకా గౌరవ ప్రతిష్టలు కానీ, ప్రజల్లో వాళ్ళకున్న అభిమానం కానీ, ఆ పార్టీలో ఉన్న అధినాయకుడితో పాటు ఆ పార్టీలో ఉన్న ఇతర నాయకుల ప్రవర్తన వల్ల, వాళ్ళు చేసే పనుల వల్ల కూడా ప్రజల్లో ఆ పార్టీ మీద ఒక అభిప్రాయం ఏర్పడుతుంది.
ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు చేస్తున్న పనులు చూస్తుంటే ఇలాంటి క్రిమినల్స్ని, ఇలాంటి వ్యక్తిత్వం ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేసి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళని ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా ప్రమోషన్ చేస్తుందా, లేక ఆ పార్టీలో జాయిన్ అయ్యాక వీళ్ళు సహవాస దోషం వల్ల ఇలా తయారవుతున్నారా, ఈ రోజుకి నిజంగా అర్థం కావట్లేదు. ముఖ్యంగా మా జిల్లాకు సంబంధించిన ఇద్దరు, ఒక మాజీ మంత్రి, ఒక మాజీ స్పీకర్ చేసిన పనులు ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో రాజకీయ నాయకులు అందరూ కూడా తల దించుకునేలా చేస్తుంది. వైఎస్ఆర్సీపీ పార్టీ రాకముందు ఇదే శ్రీకాకుళం జిల్లాలో తెలుగుదేశం, కాంగ్రెస్ ఎన్ని పార్టీలున్నా చాలా హుందాగా ఉండే రాజకీయ నాయకులు ఉండేవారు. శ్రీకాకుళం జిల్లా పేరుని ఏ రోజు ఎవ్వరు కూడా నాశనం చేయలే. కానీ ఈరోజు నిన్నటి అప్పలరాజు గారి ఉదంతం మీకు తెలిసిందే, దాని గురించి ప్రస్తావించట్లేదు. ఇక మాజీ స్పీకరు ఒకప్పుడు మా తెలుగుదేశంలోనే ఉండి ఎన్నో మంత్రి పదవులు అనుభవించి తెలుగుదేశంలో ఉన్నంత కాలం ఎంతో హుందాగా ఉండే తమ్మినేని సీతారాం గారు ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీలోకి వెళ్ళాక ఆయన చేస్తున్న పనులు కానీ రీసెంట్గా ఆయన చేసింది తలుచుకుంటే పార్టీ సహవాస దోషమే అనిపిస్తుంది. అరే, ఒక స్పీకర్ స్థాయిలో ఉండి, ఒక మాజీ స్పీకర్ అంతకుముందు దాదాపు 3-4 సార్లు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నన్నాళ్ళు మంత్రి పదవులు వెలగబెట్టిన ఈయన ఈరోజు ఒక 4 కోట్ల స్థలం గురించి తన కుటుంబ సభ్యులతో కలిసి బ్రతికున్న స్థల ఓనర్ని చనిపోయారని స్థానికంగా ఉన్న ఎంతో మంది అధికారులను మభ్యపెట్టి ఒక డెత్ సర్టిఫికెట్, మళ్ళీ ఇంకొక వ్యక్తిని తీసుకొచ్చి ఫ్యామిలీ సర్టిఫికెట్ ఇప్పించి తన కొడుకు పేరు మీద రాసుకోవడం అంటే ఇంత దిగజారుతున్నారా అనిపిస్తుందండి. రౌడీ షీటర్ల వెన్నులో వణుకు పుట్టిస్తున్న టౌన్ సిఐ నవీన్ కుమార్ బాధ్యతలు చేపట్టిన వెంటనే ఇటు గంజాయి, అటు రౌడీ షీటర్ పై ఉక్కుపాదం. విజయనగరం జిల్లా రాజంపట్నంలోని అంబేద్కర్ జంక్షన్ సమీపంలోని పెట్రోల్ బంక్ వద్ద రాజం బొబ్బిలి సెంటర్ కు చెందిన పడాల శేఖర్ 18వ తేదీ రాత్రి సుమారు 11 గంటల సమయంలో ద్విచక్ర వాహనంపై వెళ్లి 200 రూపాయలు పెట్రోల్ పోయమని చెప్పగా పంపు బాయ్ అయినటువంటి రామకుమార్ పెట్రోల్ పోసి అనంతరం డబ్బులు అడగగా, నువ్వు ఎవరిని డబ్బులు అడుగుతున్నావో తెలుసా అని బెదిరించాడు. అంతటితో ఆగకుండా, నేను ఒక రౌడీని, నీ అంతు చూస్తా, నువ్వు బయట కనిపిస్తే చంపేస్తానంటూ బెదిరించి తన గురించి కావాలంటే అడిగి తెలుసుకోమంటూ డబ్బులు చెల్లించకుండా అక్కడి నుంచి వెళ్లిపోయాడు. దీంతో పెట్రోల్ బంక్ ఉద్యోగి రామకుమార్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు, అనంతరం నిందితుడు శేఖర్ ని పోలీసుల అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం ఆగస్టు 3 వరకు రిమాండ్ విధించిందని సిఐ నవీన్ కుమార్ తెలిపారు. జరిగినది ఏదో జరిగిపోయిందని, ప్రజలతో మమేకమై ప్రశాంతంగా జీవించాలని, అలా కాకుండా అల్లర్లకు పాల్పడిన స్థానిక ప్రజలకు అసౌకర్యం కల్పించిన గ్యాంగులతో చలామణి చేయాలనుకున్న అల్లరి మూకలకు, రౌడీ షీటర్లకు తనదైన శైలిలో చట్ట ప్రకారం కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పోలీసులున్నది సామాన్య ప్రజలందరి కోసమేనని, ఎవరూ భయపడాల్సిన అవసరమే లేదన్నారు. తమకు సహకరిస్తే నెల రోజుల్లో ప్రశాంత పట్టణంగా తీర్చిదిద్దుతామని మీడియా ముఖంగా సిఐ నవీన్ కుమార్ తెలియజేశారు. మొన్న రాజాపట్నంలో మనకి ఇక్కడ ప్రముఖ పెట్రోల్ బంక్, ఈ బంక్ దగ్గర పంపు వాటర్ ఎవరైతే పెట్రోల్ బాయ్ ఉంటారో ఈ బాయ్ దగ్గరికి ఒక మాజీ రౌడీ షీటర్ ఈయన పడాలని అని చెప్పేసి ఈయన మీద ఆల్రెడీ 7 కేసెస్ ఉన్నాయి. ఇక్కడే కాకుండా కొందూరు లిమిట్స్, చివరిపల్లిలో కూడా ఉన్నాయి. ఇతను అతని తాలూకు 2 వీలర్కి ఆయిల్ కొట్టించుకొని డబ్బులు ఇవ్వకుండా సదరు ఎవరైతే పెట్రోల్ పంప్ బాయ్ ఉన్నాడో ఆయన మీద దౌర్జన్యం చేసి, నన్ను అడుగుతావా, నేను ఎవరో తెలుసు కదా నీకని బూతు తిడుతూ అతన్ని తోసేయడం జరిగింది. అలాగే డబ్బులు కూడా ఇవ్వకుండా అక్కడి నుంచి బలవంతంగా పెట్రోల్ పోయించుకొని అతను భయపెట్టి, చంపుతానని భయపెట్టి వెళ్ళిపోవడం జరిగింది. దాని మీద మాకు ఒక ఫిర్యాదు అందింది కన్సర్న్ పెట్రోల్ బంక్ బాయ్ దగ్గర నుంచి. దాని మీద ఒక ఎక్స్టోర్షన్ కేసు రిజిస్టర్ చేసాం. రిజిస్టర్ చేసి అతనికి జ్యుడిషియల్ రిమాండ్కి పంపించాం. ఆల్రెడీ 14 days జ్యుడిషియల్ రిమాండ్కి వెళ్ళాడు. ఇదే మిగతా వాళ్ళకు కూడా చెప్తున్నాం, ఇటు పరిస్థితుల్లోనూ ఇక్కడ రాజాపట్నంలో ఇటువంటి అల్లర్చల్ల పనులు, రౌడీజం సహించేదే లేదు. ఇటువంటి ఆలోచనలు ఎవరైనా ఉంటే వాళ్ళు దయచేసి ఈ ఆలోచనలు మానుకోండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా వీళ్ళ మీద మేము లీగల్గా యాక్షన్ తీసుకుంటాం.
జనసేన పార్టీ బలోపేతం కోసం ఎంతో మంది పనిచేస్తున్నారని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. ఈ రోజు విజయవాడలోని తూర్పు సెంట్రల్, పశ్చిమ నియోజకవర్గాల జనసేన నేతలు, కార్యకర్తలతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సాధారణ ఎన్నికల్లో రాష్ట్ర హితం కోసం కూటమి ధర్మానికి కట్టుబడి అందరూ కలిసి పనిచేశారని చెప్పారు. పవన్ కళ్యాణ్ గారు గుర్తించి ఆ రోజు నుంచే కులాలకి మతాలకు అతీతంగా జనసేన పార్టీ ఏ విధంగా నిలబడాలో ఆయన గుర్తు చేశారు. పార్టీ సిద్ధాంతాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని ప్రతి సందర్భంలో కొనియాడుతూ ఉంటారు. ఏ కార్యక్రమం చేసినా జనసేన పార్టీలో 2017 నుంచి విజయవాడ వేదికగానే మనం ప్రారంభించుకున్నాం. దాన్ని మీరెవరు కూడా మర్చిపోబాకండి. మీరు ఒక అంకిత భావంతో నిలబడ్డారు. ఆ రోజున మెంబర్షిప్ కార్యక్రమాలు కానివ్వండి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మనం మొట్టమొదటి కార్యక్రమం ఆ రోజు చేసింది అమరావతి రాజధాని కాదు 3 రాజధానులు నిర్మాణం చేస్తానని ఆ రోజు వైఎస్ఆర్సీపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఆ రోజున మనం దీక్ష చేసి విజయవాడ నగరం నుంచి జనసేన పార్టీ మనందరం కూడా నిలబడ్డాం. రోడ్ల పైన గుంతలు పూడ్చడానికి, అధ్వానంగా ఉన్న పరిస్థితులు గుర్తు చేయడానికి విజయవాడ నుంచే మనం ఆ రోజున అద్భుతమైన కార్యక్రమం ప్రారంభించాం. జనసేన పార్టీ ఏ విధంగా నిలబడింది అనేది మీకు అందరికీ కూడా గుర్తు చేయాల్సిన సందర్భం. విజయవాడ నుంచి తుని వరకు పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు రైలు ప్రయాణం చేశారు. దేనికోసం చేశారు చెప్పండి? సమాజంలో అందరూ కలిసికట్టుగా ఉండాలి. తునిలో జరిగిన ఆ సంఘటన మర్చిపోయి అందరం కలిసికట్టుగా పూల వర్షం కురిసే విధంగా ఆ రోజు స్వాగతం పలికినప్పుడు తునిలో ఆయన ఉపన్యాసం నాకు ఇంకా గుర్తు. ఈ రోజుకి ఒక పక్క వర్షం కురుస్తోంది, అయినా కానీ మన జన సైనికులు, వీర మహిళలు అక్కడ ఆయనకి ఆహ్వానం పలికి విజయవాడ నుంచి ప్రారంభించిన ఆ రైలు యాత్ర ఎంత అద్భుతంగా ఆ రోజు రాష్ట్రంలో ప్రతి ఒక్కరిని కదిలించే విధంగా ఒక ప్రయత్నం పవన్ కళ్యాణ్ గారు చేశారో మీకు గుర్తు చేస్తున్నాను. తునిలో జరిగిన ఆ కార్యక్రమంలో గతంలో జరిగిన సంఘటన ఏ విధంగా సమాజంలో కొంతవరకు ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడిందో దానికోసం కాదు మన ప్రస్థానం. అందరం కలిసికట్టుగా నిలబడాలి. ప్రతి కుటుంబంలో ఉపాధి అవకాశాలు కలిగించాలి, ప్రతి కుటుంబానికి మేలు జరగాలి, ప్రతి కుటుంబానికి ఒక అద్భుతమైన భవిష్యత్తు ఉండాలి, మన బిడ్డలకి భవిష్యత్తు ఉండాలని పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు ఇచ్చిన ఉపన్యాసాన్ని నేను గుర్తు చేస్తున్నాను. గ్రూపులు ఉంటాయి, రాజకీయాలు ఉంటాయి. రాజకీయాలు లేని చోట భారతదేశంలో ఎక్కడ కూడా ఉందని నేను భావించను. కానీ మనకు బాధ్యత ఉంటుంది. ఎందుకంటే ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టిన పార్టీ జనసేన పార్టీ. అది మర్చిపోకూడదు మీ అందరు కూడా. ఇందాక బొలిశెట్టి శ్రీని గారు చెప్పారు, పోటీ చేయడానికి వెనకడుగు వేసిన వ్యక్తులు చాలా మంది ఉన్నారు ఆ రోజుల్లో స్థానిక సంస్థల్లో పోటీ చేయాల్సిందే అని పవన్ కళ్యాణ్ గారి నినాదం. యువత భవిష్యత్తును చీకటిలోకి నెట్టి గంజాయి మహమ్మారిని అరికట్టేందుకు విజయనగరం జిల్లా రాజాం పోలీసులు కఠిన చర్యలు చేపట్టారని, రౌడీయిజం, గంజాయి విక్రయాలు, ఇతర అక్రమాలకు పాల్పడే వారెవరైనా చట్టం ముందు తప్పించుకోలేరని సిఐ నవీన్ కుమార్ స్పష్టం చేశారు. విజయనగరం జిల్లా రాజంపట్నంలోని అంబేద్కర్ జంక్షన్ సమీపంలోని పెట్రోల్ బంక్ వద్ద రాజం బొబ్బిలి సెంటర్ కు చెందిన పడాల శేఖర్ 18వ తేదీ రాత్రి సుమారు 11 గంటల సమయంలో ద్విచక్ర వాహనంపై వెళ్లి 200 రూపాయలు పెట్రోల్ పోయమని చెప్పగా పంపు బాయ్ అయినటువంటి రామకుమార్ పెట్రోల్ పోసి అనంతరం డబ్బులు అడగగా, నువ్వు ఎవరిని డబ్బులు అడుగుతున్నావో తెలుసా అని బెదిరించాడు. అంతటితో ఆగకుండా, నేను ఒక రౌడీని, నీ అంతు చూస్తా, నువ్వు బయట కనిపిస్తే చంపేస్తానంటూ బెదిరించి తన గురించి కావాలంటే అడిగి తెలుసుకోమంటూ డబ్బులు చెల్లించకుండా అక్కడి నుంచి వెళ్లిపోయాడు. దీంతో పెట్రోల్ బంక్ ఉద్యోగి రామకుమార్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు, అనంతరం నిందితుడు శేఖర్ ని పోలీసుల అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం ఆగస్టు 3 వరకు రిమాండ్ విధించిందని సిఐ నవీన్ కుమార్ తెలిపారు. జరిగినది ఏదో జరిగిపోయిందని, ప్రజలతో మమేకమై ప్రశాంతంగా జీవించాలని, అలా కాకుండా అల్లర్లకు పాల్పడినా, స్థానిక ప్రజలకు అసౌకర్యం కల్పించినా, గ్యాంగులతో చలామణి చేయాలనుకున్న అల్లరి మూకలకు, రౌడీ షీటర్లకు తనదైన శైలిలో చట్ట ప్రకారం కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పోలీసులున్నది సామాన్య ప్రజలందరి కోసమేనని, ఎవరూ భయపడాల్సిన అవసరమే లేదన్నారు. తమకు సహకరిస్తే నెల రోజుల్లో ప్రశాంత పట్టణంగా తీర్చిదిద్దుతామని మీడియా ముఖంగా సిఐ నవీన్ కుమార్ తెలియజేశారు. గుడ్ మార్నింగ్ అండి. నేను రాజం సిఐ మాట్లాడుతున్నాను. నిన్న
మాకు వచ్చిన ఒక సమాచారం మీద మేము ఇలా కొందరు గంజాయి తాగుతున్నారని చెప్పేసి మాకు ఇక్కడే ఉన్న మన చిన్న చెరువు గట్టు దగ్గరలో ఇన్ఫర్మేషన్ వచ్చింది. దాని మీద మా రైడ్ పార్టీ మేము వెళ్ళి ఎవరైతే కన్జ్యూమర్స్ ఉన్నారో వాళ్ళని అదుపులోకి తీసుకోవడం జరిగింది. వాళ్ళ దగ్గర చిన్న చిన్న ప్యాకెట్స్ దొరికాయి. ఆ లీడ్ పట్టుకొని అవి ఎవరు సప్లై చేస్తున్నారు, ఎక్కడి నుంచి వచ్చారని చెప్పి అని మేము ఎంక్వైరీ చేస్తే మా ఎంక్వైరీలో ఏమైతే తెలియదంటే మన రాజాంకి సంబంధించిన ముదిమంచి కార్తీక్, బండారు గుణ వీళ్ళిద్దరూ సప్లై చేస్తున్నారు. వాళ్ళకి వీళ్ళు రాయగఢ్ నుంచి తీసుకొస్తున్నారని మాకు తెలియజేయడం జరిగింది. మేము వెంటనే ఏం చేసామంటే వాళ్ళిద్దరిని కూడా మధ్యలోకి తెచ్చుకున్నాం. వాళ్ళని మేము ఇంటర్వ్యూ చేయగా వాళ్ళు ఏం చెప్పారంటే వీళ్ళకి రాయగఢ్ నుంచి బ్యాక్వర్డ్ లింక్ ఇది, అతను సప్లై చేస్తుంటాడని. ఇతని పేరు అజేంద్ర పండా, ఈయన పండా బ్రాహ్మణం. అక్కడ మెకానిక్ షాప్ పెట్టుకొని ఆ ముసుగులో ఇతను ఆ చుట్టుపక్కల నుంచి